ప్రతిరోజు మీ పేపర్లో ఫ్రంట్ పేజ్ అయితే బెస్ట్, లేకపోతే లోపల కూడా ఎక్కడైనా సరే రకరకాల సైబర్ నేరాల గురించి ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా అంటే కార్టూన్ మాదిరిగా, ఫర్ ఎగ్జాంపుల్ కాల్ వచ్చింది, మీ పేరు మీద ఒక పార్సెల్ వచ్చింది, అందులో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, నెక్స్ట్ కాల్ ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ మొత్తం ఆ విలువైన వస్తువు మీకు వచ్చేస్తుంది. ఆ 1000 రూపాయలు ఇవ్వడానికి మీరు ఒక లింక్ క్లిక్ చేయాలి. ఆ క్లిక్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ పర్సన్ మోసం చేసే వాటికి వచ్చేస్తుంది. లేకపోతే స్లోగా ఇలా డబ్బు లాగుతూ ఫస్ట్ టైం 1000, నెక్స్ట్ టైం 2000, నెక్స్ట్ టైం 5000 అలా అడుగుతూనే ఉన్నారు. లేకపోతే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది, మేము సిబిఐ నుండి మాట్లాడుతున్నాం, ఈడీ నుండి మాట్లాడుతున్నాం, కస్టమ్స్ నుండి మాట్లాడుతున్నాం, ఐటీ నుండి మాట్లాడుతున్నాం, మీ పేరు మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, నా మాట విని ఎంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని మొత్తం బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని తర్వాత మోసం చేయడం. ఇలా మీ పేపర్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక టైప్ మోసం గురించి కార్టూన్ మాదిరి. నా పేరు కె ఈశ్వర్ అప్పలస్వామి అండి. నేను ఏప్రిల్లో ఫేస్బుక్లో ఒక ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ చూసి దాంట్లో క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యి ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. అట్లా ఒక 1 మంత్ చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి 1930 కంప్లైంట్ చేయగానే వాళ్ళు చాలా వరకు అమౌంట్ హోల్డ్ చేసి ఈరోజు నాకు విశాఖపట్నం సిపి పోలీసు వారు నా అమౌంట్ ఇప్పించారు. సో విశాఖపట్నం సిపి గారికి, సిటీ పోలీసు వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Good afternoon, everybody. Today I got a confirmation from the city police that I would be recovering my fraudulent bank transaction with a total amount of 1 lakh. So what happened is I got a call. I got a message and I was asked to click on the link, and the message said that I have to link my PAN card number to the HDFC bank account. And when I did it, I instantly got a call from somebody and saying that he's an HDFC manager, and he asked me to do this whole process of linking the transaction, like the bank PAN card number to the bank account. So when I logged in, I immediately sensed when there was some disturbance behind, I sensed something, so I immediately shut down the call. But I think he got the remote access and he fraudulently withdrew the whole amount which I had in my bank. I did not have any other amount other than 1 lakh in my bank account, and he completely vanished off in 5 seconds. Within 5 seconds of the call, the whole money of 1 lakh got vanished from my account. So immediately I rushed to the HDFC bank, and then I rushed to the Mahila police station, cybercrime Mahila police station, and there the officials helped me, and they told me how to lodge a complaint, and they told me to keep patience and I would be recovered the amount, how much ever I have lost. So I would like to thank the police department, Vizag City Police Department, and CP for the CP sir for all this efforts to recover the amount. నా పేరు మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి. నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను జెరోదా మరి డీమేట్ అకౌంట్ నుంచి. మరి అలాగ నేను ట్రేడింగ్ చేస్తూ ఉండగా ఇటీవల ఒక 3 నెలల క్రితం నాకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. మా ద్వారా మీరు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్లో ట్రేడ్ చేస్తే ఊహించిన లాభాలు చూపిస్తామని చెప్పి నమ్మబలికి కొద్ది అమౌంట్ ముందు జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా ఊహించని లాభాలు చూపించడం జరిగింది. ఆ తర్వాత మొదట్లో కొద్ది అమౌంట్ 20,000 1,00,000 నేను విత్డ్రా చేస్తే ముందు పంపించారు. తర్వాత దాదాపుగా మరి 47 లక్షల దాకా వాళ్ళు అమౌంట్
నా ద్వారా ఇన్వెస్ట్ చేయించి తర్వాత ఇది మీరు దానికి 8 కోట్ల ప్రాఫిట్ చూపించి మీరు మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలంటే మీరు ఇంత కట్టాలని చేయడం జరిగింది. అప్పుడు నేను అది చాలా ఆన్లైన్ ఫ్రాడ్ అని తెలుసుకొని మరి విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయం జరిగింది. ఇక నా డబ్బులు రావు, దాని మీద నేను ఆశలు వదిలేసుకున్నాను. అప్పులు చేసి ఆ అమౌంట్ అంతా కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా రావని చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు సైబర్ క్రైమ్ భవానీ సార్ గారు నాకు ఫోన్లో చాలా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి తప్పక మీ కంప్లైంట్ అయిందండి, మీ అమౌంట్ కూడా హోల్డ్ అవుతుందని చెప్పారు. మరి ఈ రోజున మరి కొత్త ప్రభుత్వం వచ్చిన వేళ విశేషమో లేకపోతే మన పోలీసు వాళ్ళ యొక్క చొరవ నిజంగా ఇంత త్వరగా నా అమౌంట్ హోల్డ్ అవుతుందని కానీ కోర్ట్ ఆర్డర్ ఇలా తెప్పిస్తారని కానీ నేను ఊహించలేదు. చక్కగా మరి విశాఖ సిపి గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇంత బాగా పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు లావణ్య. ఈ ఫ్రాడ్ జరిగి నాకు ఇంచుమించు 2 years దగ్గర అవుతుంది. నేను ఇంత త్వరగా నాకు ఇంత రికవరీ అవుతుందని, కోర్ట్ ఆర్డర్స్ వస్తాయని అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే నాకు వాట్సాప్లో ఒక లింక్ వచ్చింది. వెంటనే వాట్సాప్లో నేను కన్సల్ట్ అవ్వగానే మీకు ఇలా షేర్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని టెలిగ్రామ్కి మళ్ళించారు. ఎప్పుడు టెలిగ్రామ్ ఒక ఫ్రాడ్ యాప్ అని మాకు అప్పటి వరకు తెలుసుకోలేకపోయాము. నేను టెలిగ్రామ్లో అప్రోచ్ అవ్వగానే ఫస్ట్ మా హస్బెండ్ అప్రోచ్ అవ్వగానే నేను కూడా తనకు అడ్డు చెప్పలేదు. ఇద్దరం కలిసి సరే మాకు ఒక 4,000 5,000 వచ్చింది, ఇంకా వస్తుందేమో, మా అలాగే అందరూ ఇలానే చేస్తున్నారు, వస్తుందేమో నేను మేము కూర్చొని ట్రై చేసాము. 2 lakhs 3 lakhs అయ్యింది. ఇంకా మేము భయపడిపోయామన్నమాట. మీకు ఈ 2 lakhs కావాలంటే ఇంత కట్టండి, అంత కట్టండి, ఇంకా మీకు రావాలని చెప్పి మమ్మల్ని 14 lakhs వరకు తీసుకెళ్లారు. తీరా 14 lakhs కట్టిన తర్వాత మీకు GST ఉంటుందని చెప్పి పక్కా GST ప్రూఫ్స్తో, ఇండియన్ స్టాంప్స్తో పక్కా అసలు ఎవ్వరు పోలీసులు కూడా చూస్తే నిజమేనా అని ఆశ్చర్యపోయేలాగా పంపించారు మాకు. ఆ తర్వాత డబ్బులు అయిపోయి తీరా ఏంటి డబ్బులు అయిపోయిన తర్వాత ఇంకా మనకి అప్పుడు ఆలోచన వస్తుంది అనమాట, ఇది ఫ్రాడేనేమో అని. అప్పుడు నేను ఎండాడ సైబర్ స్టేషన్ని ఆశ్రయించాను. సార్ తీసుకున్నారు, నాకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు. మేము చాలా డేలా పడిపోయాము. కానీ నాకు సడన్గా నిన్న కాల్ వచ్చి ఇలా కోర్ట్ ఆర్డర్స్ వచ్చాయనగానే నిజంగా గవర్నమెంట్ మారింది. ఈ పోలీసులు సిపి సార్, ఈ భవానీ ప్రసాద్ సార్, వీళ్ళందరూ ఈ పోలీస్ యంత్రాంగం అంతా మాకు అనుకూలంగా జరిగింది. ఇప్పుడు నా చేతుల్లో కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిపి సార్, భవానీ ప్రసాద్ సార్. వీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్.